నేను 25,000 30,000 నేనేం తినాలి, ఇంటికేం పెట్టాలి. ఆ ఇల్లు వచ్చేటప్పటికి లగ్జరీ హౌసే, కానీ ఆ ఇల్లు కూడా ఊర్చేవారు. నేను రోజు అక్కడి నుంచి రావాలన్నా గవర్నమెంట్ నేను ఆగిపోయాను. ఇవాళ చూస్తే అది 5 కోట్లు. కానీ ఆ తర్వాత తేలింది ఏంటది, పంచాయతీ అప్రూవ్డ్ అనేటటువంటి దాంట్లో అక్కడ చుట్టూతా లోపలికి ఎంటర్ అయ్యేది కానీ అదంతా గవర్నమెంట్ ల్యాండ్ అట. అది అసలు ముళ్ళకంపలేసేసారు. తర్వాత అక్కడ కొనుక్కున్న వాళ్ళందరూ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, పోలీసు వాళ్ళు కావడంతో మళ్ళీ ఏదో మేనేజ్ చేసి తీశారు దారి. బట్ అది ఇది నాకెట్టా తెలుస్తుంది, నేను కొనేసి ఉంటే అంతే కదా, అక్రమంగా కొన్నట్టు. విజయవాడలో ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లో తీసుకుంటే అక్కడ బ్యాంకులో ఉందే మాట్లాడుకున్నాక గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ షాప్ అంతా అయిపోయింది. 28 లక్షల రూపాయలు విజయవాడలో, 28 లక్షలు, అది కూడా మైసూర్ కేఫ్ సెంటర్ లో. అంటే ఏ స్థాయి ఉంటుంది, అద్భుతమైనటువంటిది. ఆ దగ్గరగా 70-80 లక్షలు ఉండే ఏరియాలో 29 లక్షలకే ఇట్లాగా షాపు ప్లస్ ఇది, అసలు ఇంకే ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్. అయ్యాక ఆ బ్యాంక్ వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా ఉంది దానికి. కానీ డాక్యుమెంట్ రైటర్ ఒక పాయింట్ రైజ్ చేశాడు, వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్లో దీని మీదన కోర్టులో నోటీస్ ఉన్నట్టుందండి అన్నాడు, ఒకసారి చెక్ చేసుకోండి అన్నాడు. అప్పుడు అక్కడున్న ఇళ్ళోళ్ళ దగ్గరికి వెళ్తే పై వాళ్ళందరూ మేమే వేసామండి, గ్రౌండ్ ఫ్లోర్ మాకు అందరికి పార్కింగ్ అన్నారు, గ్రౌండ్ ఫ్లోర్లో షాపులు కట్టారు, ఒక షాపు ప్లస్ ఇల్లు కిందన 3 ఫ్లాట్లు కట్టారు అని ఆ దాంట్లో ఉన్నటువంటి ఇతర పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి కేసేశారు. దాని కింద అది కోర్టులో నడుస్తుంది. ఆల్రెడీ ఇంకొక అతను కొనుక్కున్నాడు, రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి మనకి రిజిస్ట్రేషన్ చేసేస్తారు. కానీ లిటిగేషన్ అది ఎప్పటికీ కూడా. ఇవి ఎలా తెలుస్తాయి, అట్లాగే ఉంటాయి ఇవి కూడా. ఎందుకంటే ఇతను నిజంగా స్కామ్ చెయ్యాలి అనుకుంటే